హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఇప్పటిదాకా కచ్ వర్క్ని బ్లౌజెస్ మీద మాత్రమే వేసుకున్నాం కదా. సో ఇప్పటి నుంచి శారీస్ మీద కూడా వేసుకుందామని చెప్పి నేను లాస్ట్ 3 వీడియోస్ నుంచి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది ఇంకొక శారీ అనమాట. ఈ శారీలో నేను లాస్ట్ వీడియోలో ఒక చిన్న బిట్ అయితే చూపించా. అది ఎవరైనా చూడకపోతే చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే. ఈ వీడియోలో ఏంటంటే ఈ కింద పార్ట్ చూపిస్తున్నాను అనమాట. సో చూసేయండి. ఫస్ట్ అయితే ఏదైనా ఒక కార్నర్ నుంచి నీడిల్ అనేది పైకి తీసి కార్నర్కి ఆపోజిట్గా నీడిల్ పెట్టుకుంటూ ఈ కట్లు అయితే వేసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఇదిగోండి, ఇక్కడ థ్రెడ్ ఈ వేలుతో పట్టుకొని లాగామనుకోండి మనకు చిక్కు పడకుండా ఉంటుంది. అదే చెప్తున్నా. మనం డిజైన్ ఎలా ఉందో ఆ ప్రకారంగా కట్లు అయితే వేసుకోవాలి. ఈ కచ్ వర్క్లో కట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనం కరెక్ట్గా వేసుకుంటే తర్వాత వేసుకునే పార్ట్ ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇది కనుక తప్పు చేశారంటే ఆ పైన వేసేది మనం ఎంత గింజుకున్నా కూడా అది కరెక్ట్ రాదు, మొత్తం ఇప్పాల్సిందే అనమాట. సో అందుకని ఈ కట్లు పార్ట్ మాత్రం కేర్ఫుల్గా చూడండి. మీకు నేను నీడిల్ ఎక్కడి నుంచి తీస్తున్నా, ఎక్కడ పెడుతున్నా అనేది క్లియర్గా చూపించి మరీ చెప్తున్నాను. నేను చెప్పడం కన్నా కూడా మీరు చూస్తే అర్థమవుతుంది ఈ కచ్ వర్క్ అనేది. నేను చెప్తున్నదే ఇక్కడ వేస్తున్నానా లేదా అన్నది మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా? డిజైన్ ఎలా వస్తుందో అది చెప్తున్నా అనమాట ఇప్పుడు, ఓకేనా? ఇప్పుడు నేను నీడిల్ తిప్పిన విధంగా మనం డిజైన్ అయితే వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఈ అంటే మనకి ఇప్పుడు 2 లైన్లు వచ్చినాయి కదండి ఒక వీ షేప్లో. ఆ లైన్లో ఒక లైన్ కింది నుంచి తీసాను అనమాట. పైనుంచి కాదు, కింది నుంచి తీసాను. ఇదే అనమాట కట్ల కేర్ఫుల్గా చూడాలి. ఇందుకే కన్ను చెదిరితే ఇంకా అంతే, ఓకేనా? సో మన ఛానల్లో ఈ కచ్ వర్క్ మీద ట్యుటోరియల్ వీడియోస్, బ్లౌజ్ డిజైన్స్ చాలానే ఉన్నాయండి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ అయితే చెక్ చేయండి. బేసిక్ లెర్నింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ట్యుటోరియల్ వీడియోస్ ఉన్నాయి, బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది అనమాట, ఓకేనా? ఇదిగోండి, ఈ కిందకి వచ్చేసింది. ఇంకా లాస్ట్కి మనం నీడిల్కి కార్నర్కి ఆపోజిట్లో నీడిల్ పెట్టుకోవాలి. నీడిల్ పైనుంచి థ్రెడ్ వేసుకోవాలి. ఇదిగోండి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు పక్కకు వెళ్ళాలి, ఓకేనా? మనకి ఆ 2 ఎలా అయితే ఉన్నాయో అదే లెవెల్లో ఇక్కడ కూడా వేసుకోవాలి. అప్పుడే మనకి డిజైన్ అనేది నీట్గా ఉంటుంది, ఓకేనా? మనం డిజైన్ వేసిన దగ్గర నీడిల్ పెట్టట్లేదు, ఎందుకంటే కొంచెం ఒక 1 or 2 mm వెనక్కే నీడిల్ పెట్టుకొని తీయాలన్నమాట క్లాత్కి, ఓకేనా? ఇప్పుడు మీరు గమనించినట్లయితే నేను ఇటువైపు తిప్పిన తర్వాత బాక్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక పైనుంచే తీసాను డైరెక్ట్గా. ఇప్పుడు ఇటువైపు వేసేది మాత్రం కింది నుంచి వేసాను. అంటే ఒక డైరెక్షన్లో వచ్చేది పైనుంచి వేసుకోవాలి, ఒక డైరెక్షన్లో వేసేది కింది నుంచి వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం వేసింది ఇందాక కింది నుంచి వేసినా కాబట్టి ఇప్పుడు వేసేది మాత్రం పైకి వేస్తున్నా. అంటే ఫస్ట్ వేసింది కూడా పైకే. సో ఇక్కడ మనకి 2 లైన్స్ వచ్చినాయి. ఈ 2 లైన్స్లో ఇప్పుడు నేను చూపిస్తున్న లైన్ పైనుంచి ఉంది. ఆల్రెడీ ఇప్పటిదాకా వేసిన లైన్లన్నీ కింద ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ ఒక డైరెక్షన్లో ఉన్నాయని కింది నుంచి రావాలని చెప్పాను కదా. సో అది మనం ఒకటి కింది నుంచి వేస్తే ఇంకొకటి పైనుంచి వేయాలి కదా. మరి ఆల్రెడీ పైనుంచి చేసింది ఇందాక పక్కన ఉన్నది పైనుంచే ఉంది కాబట్టి ఇప్పుడు కింది నుంచి వేసుకోవాలి. సో అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా ఇప్పుడు మనం వేసింది కరెక్టే అనమాట, ఓకేనా? ఆ తర్వాత ఇంకొక లైన్కి డైరెక్ట్గా వేసి కిందికి దింపేసేయాలి. మీకు అక్కడే తెలుస్తుంది మనం కరెక్ట్ వేసినామా రాంగ్ వేసినామా అనేసి, ఓకేనా? ఇలా కట్లు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు బాక్స్ లోపల నుంచి ఏ బాక్స్ల నుంచి తీసినా ఓకే అండి. ఇక్కడ చూపిస్తున్న 3 కార్నర్స్ ఉన్నాయి కదండి, ఏ కార్నర్లో నుంచి తీసినా ఓకే. లేదు మనం పక్క నుంచి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, తీసినా కదా నీడిల్, అలా తీసుకుంటూ మనం వర్క్ చేసుకున్నా ఓకే. కానీ నేను అలా తీయను,
ఓకేనా. నేను ఏదైనా ఒక లాక్లోంచి నేను తీస్తా, మీరు ఎలా అయినా తీసుకోండి, నేను ఇలా తీస్తా అని చెప్తున్నా అంతే. ఇప్పుడు కార్నర్లోంచి తీసిన తర్వాత పక్కనే ఉన్న లైన్ కింద నుంచి తీసుకోవాలి. ఆ తర్వాత ఆ బాక్స్ వదిలిపెట్టేసేయాలి. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ మనం అలాగే ఆ బాక్స్లో కింద నుంచి తీసామంటే థ్రెడ్ పక్కకి వెళ్ళిపోతుంది. అదే ఇప్పుడు నేను తీసి చూపించింది. సో మనం చూసుకోవాలి అక్కడ కింది నుంచి తీయాలా పైనుంచి తీయాలా అన్నది ఇక్కడే అర్థమైపోతుంది మనకి. కింది నుంచి తీస్తే థ్రెడ్ పక్కకి వెళ్తుందా, ఓకేనా, అంటే పక్కకి వెళ్ళకుండా ఉంటుందా అనేది. సో ఇదిగోండి, ఇప్పుడు ఎక్కడి నుంచి తీస్తే థ్రెడ్కి పైకి వెళ్ళిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుందో అదే చెక్ చేసి చూపిస్తున్నాం మీకు. ఎటు నుంచి తీసినా పక్కకే వెళ్ళిపోతుంది అన్నమాట. ఎందుకంటే మనం డిజైన్ ఏ ప్రకారంగా అయితే వేసుకున్నామో కట్లు, అట్లనే ఈ వర్క్ కూడా వస్తుంది. మనం అటు పక్కకు కానీ ఇటు పక్కకు కానీ తీసినా అది థ్రెడ్ పక్కకు పోతుంది. మనకి ఇక్కడే అర్థమైపోతుంది మనం కట్లు కరెక్ట్గా వేసినామా రాంగ్ వేసినామా అనేసి. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ అంతే. ఇంకా ఈ లాక్లోంచి తీసిన తర్వాత దాని పక్కనే అంటే రైట్ సైడ్లో ఫస్ట్ లైన్ కింద నుంచి తీసేసి ఇంకా ఆ బాక్స్ వదిలేసి నెక్స్ట్ బాక్స్లో మళ్ళీ ఫస్ట్ లైన్ కింద నుంచి తీయాలన్నమాట. ఓకేనా. మళ్ళీ డైరెక్ట్గా లాక్లోంచి తీయాలి. ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ లైన్ కింద నుంచి తీసి మళ్ళీ ఆ బాక్స్ వదిలేసి. ఎందుకు ఇట్లా డైరెక్ట్గా వేయాలంటున్నా అంటే మనకి 4 లైన్లు ఉన్నప్పుడు మాత్రమే ఒక దాని కింద నుంచి ఒక దాని పైనుంచి వేసుకోవడానికి వస్తుంది. ఇంకా ఇక్కడ ఒక్క లైనే ఉంది కాబట్టి అప్పుడు డైరెక్ట్గా తీసేయచ్చు లాక్లో. ఓకేనా. ఇప్పుడు కూడా ఇంకా 4 లైన్లు రాలేదు, 3 లైన్లే ఉన్నాయి. సో అందుకని ఈ కార్నర్లోంచి కూడా డైరెక్ట్గా తీస్తున్నా. ఇప్పుడు కూడా అంతే. మనకిప్పుడు నేను లాగి చూపించిన లైన్ ఒకటి, ఆల్రెడీ కింద మనకు బాక్స్ ఫామ్ అయినప్పుడు ఉన్న లైన్ ఒకటి, నేను లాగి చూపించేదేమో సెకండ్ లైన్ అవుతుంది. ఇటు పక్కకి ఇంకొకటి ఉంది కదండి, అది ఫస్ట్ లైన్ అన్నమాట. సో ఇప్పుడు అలా చూసుకున్నా కూడా 3 లైన్సే ఉన్నాయి. సో అందుకని డైరెక్ట్గా లాక్లోంచి తీస్తున్నా అన్నమాట. ఇప్పుడు మాత్రం మనకి 4 లైన్లు వచ్చాయి. ఒకసారి క్లియర్గా చూడండి, కొంచెం జూమ్ చేసుకొని చూడండి. ఇది వీడియో స్లో ఉందనుకుంటే కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టుకోండి, ఫాస్ట్గా ఉందనుకుంటే స్లోగా పెట్టుకొని చూసుకోండి. ఇప్పుడు మనకి 4 లైన్లు వచ్చినాయి. ఇందాక మనం కరువు లైను అట్నుంచి వచ్చేటప్పుడు కరువు తిరిగిన లైన్ ఉంది కదండి, అది థర్డ్ లైన్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఆ థర్డ్ లైన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ లైన్ కింద నుంచి ఆ థర్డ్ లైన్ కింద నుంచి తీసేస్తే ఇక్కడికి ఈ బాక్స్ ఫిల్ అయిపోతుంది. ఓకేనా. మీకు అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ లైన్ కింద నుంచి తీస్తాము, నెమ్మదిగా లాగాలి, గట్టిగా లాగితే డిజైన్ మంచిగా ఉండదు, అదే చెప్తున్నా ఇక్కడ. ఇప్పుడు 4 లైన్లు వచ్చినాయి కాబట్టి ఫస్ట్ మనం బాక్స్ ఫామ్ అయినప్పుడు ఉన్నది ఫస్ట్ లైన్, అలాగే మనం ఇప్పుడు నేను లాగి చూపించింది చూడండి, అది సెకండ్ లైను. మనం ఇటు నుంచి వచ్చేటప్పుడు వచ్చిన కరువు లైన్ ఉంది కదా, అది థర్డ్ లైన్ అన్నమాట. సో ఆ సెకండ్ లైన్ వదిలిపెట్టి కరువు తిరుగుతూ వచ్చిన అటు నుంచి వచ్చిన లైను థర్డ్ లైన్, దాని కింద నుంచి తీయాలి. సో ఇదంతా మళ్ళీ సేమ్ అలాగే అన్నమాట. నేను చెప్పినట్టే వేస్తున్నానా లేదా అనేది మీరు కూడా చూడండి. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తాను కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా మీరు చూస్తే అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పిందే వేస్తున్నానా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. ఓకేనా. ఇంతేనండి, చిన్న లాజిక్. ఒకటి పైనుంచి వస్తే ఒకటి కింది నుంచి వస్తుందన్నమాట. సో మనం కట్లు వేసుకున్నా కూడా అంతే, పక్కన ఉన్న లైన్ పైనుంచి ఉంటే ఇటు పక్కకు ఉండేది కింది నుంచి వచ్చేలాగా వేసుకోవాలి. ఈ చిన్న లాజిక్ తెలిస్తే చాలు, ఎవరైనా చేసుకోవచ్చు కచ్ వర్క్ చాలా ఈజీగా. ఓకేనా. మనకి నీడిల్ ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్కే ఉండాలి, అది రైట్ సైడ్కి వేసుకుంటే తప్పిపోతుంది అనమాట, అదే చెప్తున్నా. నీడిల్ ఎటువైపు అయితే వేస్తున్నామో ఫ్రేమ్ కూడా ఆ డైరెక్షన్లోనే మనం తిప్పుకోవాలి. సో సేమ్ ఇదే ప్రొసీజర్ చివరి దాకా వేసుకోవాలన్నమాట. అంటే ఇటువైపు ఇంకా 2 బాక్సెస్ ఉన్నాయి కదా పైన, అవి ఫిల్ అయ్యేంత వరకు కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. ఓకేనా.
ఇప్పుడు ఇక్కడ కరువులుగా వచ్చిన లైన్ కింద నుంచి తీస్తున్నా. మీకు థ్రెడ్స్ కనిపించకపోతే కొంచెం నీడిల్తోటి ఇటు పక్కకు కొంచెం జరుపుకోండి, కనపడుతుంది. ఓకేనా మీరు చేసేటప్పుడు. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మీరు ఒకవేళ ప్రాక్టీస్ చేసేటట్లయితే మీరు 2 కలర్ థ్రెడ్స్ పెట్టుకొని 2 కలర్స్ పెట్టుకున్నారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. నేను అలా కూడా చేసి చూపించాను ట్యుటోరియల్ వీడియోస్లో. ఇది ట్యుటోరియల్ కాదు కదండి, శారీ మీద వేస్తున్నా కాబట్టి ఒకటే కలర్ థ్రెడ్తో చూపిస్తున్నా. ఇదిగోండి ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు చూడండి ఈ బాక్స్లో 3 లైన్లే ఉన్నాయి కదా. అయితే ఈ అటు నుంచి వచ్చిన లైన్ ఒకటి ఉంది, కరువు తిరిగింది, అది సెకండ్ లైన్ అనమాట. అండ్ బాక్స్ ఫామ్ అయినప్పుడు ఇప్పుడు చూపిస్తున్నది అది 4th లైన్. సో 1 2 4, ఇంకా థర్డ్ లైన్ అక్కడ రాలేదు. సో అందుకని నేను ఇప్పుడు డైరెక్ట్గా ఇంకో బాక్స్లోకి వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ లైన్ కింద నుంచి తీసి ఇంకొక బాక్స్లోంచి తీస్తున్నా, ఎందుకంటే అక్కడ 3 లైన్సే ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మన నీడిల్ డైరెక్షన్ ఎటు ఉందో అటే పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టొద్దు, అదే చెప్తున్నా. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, నీడిల్ ఇటు పెట్టాలా అటు పెట్టాలా అనేసి. సో ఇటే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం డిజైన్ డ్రా చేసుకోవడంలోనే ఉంటుందండి. డిజైన్ డ్రా చేసుకునేటప్పుడే అర్థమైపోతుంది మనకి, ఎందుకంటే ఎలా ఉంటుందో డిజైన్ డ్రాయింగ్ వర్క్ కూడా అలాగే ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు కూడా బాక్స్లో 3 లైన్లే ఉన్నాయి, అందుకని మళ్ళీ నేను ఆ లాక్లోంచి తీస్తున్నా. ఇప్పుడు కూడా మనకు 3 లైన్లే కనపడుతున్నాయి. 3 లైన్లు ఉన్నంత వరకు డైరెక్ట్గా లాక్లోంచి తీయడమా లేకపోతే నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళిపోవడమా అంతే. 4 లైన్లు వచ్చినప్పుడు మాత్రమే మనకి ఫస్ట్ లైన్ కింద నుంచి తీయాలి. అలాగే మనకి సెకండ్ లైన్కి 4th లైన్కి మధ్యలో ఇటు నుంచి వచ్చిన కరువు లైన్ ఉంటుంది కదా, అది థర్డ్ లైన్ అనమాట. ఇందాక లేదు, ఇప్పుడు ఉంది కాబట్టి దాని కింద నుంచి తీసేస్తాము. ఇప్పుడు ఆ బాక్స్ ఫిల్ అయిపోతుంది. సో ఓకేనా. ఇప్పుడు సో మొత్తం నేను అలాగే కుట్టేసాను అనమాట. ఇంకొకసారి చూడండి ఈ ఫిల్లింగ్ వీడియో. ఇక్కడ దాకా చూసారంటే మీకు ఏదో ఒక ఆస్పెక్ట్లో వీడియో నచ్చే ఉంటుంది కదా. సో నచ్చితే మాత్రం అలాగే వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. ఇదేనండి మరి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. డైలీ ఏం పెట్టనులేండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వీడియో వస్తుంది. ఒకవేళ ఆల్రెడీ పాత సబ్స్క్రైబర్స్ అయితే మీకు నోటిఫికేషన్స్ వస్తున్నాయా? ఒకవేళ రాకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ మన వీడియోస్ వస్తాయి. సరే అండి, మరి మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఈ పైన ఉన్న పార్ట్ చూపిస్తా అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.